హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ 10 అయిపోయిందండి. నేను ఏ పని చేయలేదు. మొత్తం ఇల్లు అంతా చూడండి ఎలాగుందో. ఏమీ చేయాలనిపించట్లేదు. క్లైమేట్ కొద్దిగా మబ్బుగా ఉంది. దానివల్ల నాకు నిద్ర ఎక్కువ వచ్చేస్తుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళ కోసం ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి బేబే కదా. ఇంకా అందుకని ఇంకా బేబీ లీస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఇంకా ఇవన్నీ బేబీగా క్లీన్ చేసి మొత్తం పిల్లలకి లంచ్ బేబీగా ఇవ్వాలండి. 12 గంటలకి బేగా. ఇంకా ఈరోజు ఫ్రైడే మా ముస్లిమ్స్ అందరికీ జుమ్మా ముబారక్ అండి. ఇంకా ఇవన్నీ పనులన్నీ పూర్తి చేయాలి బేబేగాన. మరి దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలో కంటిన్యూ అయిపోదాం. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. ముందు రైస్ పెట్టేస్తాను, దాని తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తాను నేను. మరి బేబీగా క్లీన్ చేసేద్దాం పదండి. ఇంకా ఇల్లంతా మొత్తం సర్దిస్తానండి, క్లీన్ చేస్తాను మొత్తం ఇల్లంతా. ఇక్కడ మొత్తం క్లీన్ చేసి చూపిస్తున్నానండి. తొందరగా చేస్తాను ఇక్కడ క్లీనింగ్ మొత్తం. ఇంకా బయటన మీకు వెదర్ చూపిస్తున్నాను. వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు, మొత్తం మబ్బేసి ఉంది బాగా. అదే చూపిస్తున్నాను మీకు. హలో అండి, ఇంకా రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను పప్పు చేస్తున్నానండి. పప్పు నేను బెంగాలీ స్టైల్లో నేను పప్పు చేస్తున్నాను ఈరోజు. బెంగాలీ వాళ్ళు వండుకుంటారు కదా పప్పు, ఆ పప్పు నేను చేస్తున్నాను ఈరోజు. వెరైటీ ఏంటంటే ఆలు పప్పులోని టమాటా వేయరు, తీపి పప్పు అనమాట చేస్తారు. టమాటా వేయరు, టమాటా వేయకుండా చేస్తారు. ఆ పప్పు నేను ఈరోజు చేస్తాను, చూపిస్తాను మీకు. ముందు మనం పప్పు ఉడికించుకుందామండి. కందిపప్పే. ఇవ్వండి, కందిపప్పు తీసుకున్నాను నేను. ఇది ఇప్పుడు వాష్ చేసుకున్నాను. వాష్ చేస్తానండి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేద్దామండి. నేను 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాయండి. ఎందుకంటే ఇందులో ఇంకా మేము కారం వేయం, పచ్చిమిరపకాయలతోనే కారం. ఇంకా దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసి, ఇంకా కొంచెం పసుపు, చూపిస్తా. ఇంకా ఇది 3 విజిల్స్ వచ్చేవరకు పెట్టేదామండి. అప్పటి వరకు ఇది ఉడుకుతుంటుంది పప్పు. బెంగాలీ వాళ్ళు చేసే స్టైల్లో నేను చేస్తున్నానండి. ఆలు పప్పులో టమాటా వేయరు, పచ్చిమిరపకాయలు వేస్తారు, కారం కూడా వేయరు. ఎందుకంటే తీపి పప్పు చేస్తారండి. పోపులో కూడా జీలకర్ర వేయరు, కొన్ని ఆవాలు వేస్తారు. ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేస్తారు. తర్వాత దాంట్లోని కొద్దిగా పంచదార వేస్తారండి. దాన్నే తీపి పప్పు అంటారు వాళ్ళు. చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు తినేదానండి. ఎందుకంటే మేము ఉండేప్పుడు మా ఇంటి పైన బెంగాలీ వాళ్ళు ఉండేవారు, ఆంటీ. ఆవిడ చాలా బాగా చేసేదండి పప్పు. నేను ఎక్కువ ఆ ఇంట్లోనే పప్పు తినేదాన్ని. ఎలా ఉండేవారు అని తెలిసేది కాదు. ఎందుకంటే వాళ్ళన్నీ ఏ వస్తువుని సరే పంచదార వేసుకుంటారండి. ఏది వండినా సరే కారం తక్కువ తింటారు, పంచదార కొద్దిగా ఎక్కువ అదే వేసుకుని తింటారు వాళ్ళు ఎక్కువ. మామిడికాయ పప్పు ఏది చేసిన వాళ్ళు కంపల్సరీ దేంట్లో అయినా కొద్దిగా పంచదార వాళ్ళు వేస్తారు. ఇంకా ఇప్పుడు మేము ట్రై చేసిన అదే చూపిస్తాను ఒకసారి మీకు. రెసిపీ అంతా చూడండి. కానీ దీంట్లో టమాటా వెయ్యరు. ఇదే స్పెషల్. ఇది తీపి పప్పు. మరి అయ్యే వరకున 3 విజిల్స్ అయ్యే వరకు చూద్దాం. అప్పటి వరకున విజిల్స్ రానివ్వండి. ఇంకా పప్పు 3 విజిల్స్ అయిపోయండి, చూద్దాం.
ఇంకా పప్పు కొద్దిగా మెదుపుకొని ఇంకా ఇక్కడ నేను గిన్నె పెట్టానండి పోపుకి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి, ఇక్కడ కొంచెం వాళ్ళు ఆయిల్ వేయండి, ఆవాల నూనె అంటారు కదండి, అది వేస్తారు. ఇంకా నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ మనం పోపు పెట్టుకోవచ్చు, కానీ నేను ఆయిల్తో పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నెయ్యితో పెట్టుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసి ఆవాలు వేసాను, తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయ అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు బాగా ఎర్రగా కొద్దిగా వేపుకోవాలండి. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగిపోయి కదండి. ఇప్పుడు ఇక్కడ పప్పు వేసేస్తున్నాను. కొద్దిగా ఎర్రగా వేపుకుంటేనే టేస్ట్ ఉంటుంది అందులోని, అందుకని అది కొద్దిగా అయిన తర్వాత నేను ఇక్కడ పప్పు వేస్తానండి, తాలింపు. ఇంకా ఇది బాగా మరగాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు పంచదార 1/2 స్పూన్ వేసుకుంటానండి. ఇందులోని పంచదార నేను కొద్దిగా ఉప్పు వేసాను. ఇది బాగా మరిగినప్పుడు మనం ఇందులోని పంచదార వేసుకుంటే చాలా 1/2 స్పూన్ పంచదార. ఇక్కడ మరుగుతుంది కదండి. ఇంకా దీంట్లో నేను 1/2 స్పూను పంచదార వేసాను. ఇంకా ఇది కొద్దిగా బాగా మరగాలండి. కొద్దిగా చిక్కగా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ కట్టడమే. పప్పు రెడీ అయిపోయిందండి. మొత్తం పప్పు రెడీ అయిపోయింది. బాగుంటుందండి పప్పు. ఇది ఒకసారి ట్రై చేయండి పంచదార వేసి. కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉండదు. కానీ పంచదార వేసుకొని టమాటా వేసుకొని చేస్తే చాలా ఎమ్మిగా ఉంటుందండి. దీంతో కర్రీ మనం బంగాళదుంప వేపు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా క్యారెట్, బీట్రూట్ ఫ్రై, ఏమైనా ఫ్రై బాగుంటుందండి దీంతో. ఇంకా బాగుంది. నేను చిన్నప్పుడు తిన్నట్టే ఉందండి ఇప్పుడు. ఇంకా చిన్నప్పుడు నేను మా ఆంటీ గారి ఇంట్లో తినదని చెప్పాను కదండి, సేమ్ అలాగే వచ్చింది. ఒకటి ఇలా తాగి వచ్చి బాగుంది. ఇంకా మా పిల్లలకి ఇచ్చి నచ్చిందండి, బాగుంది. ఇంకా ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోని. నేను చిన్నప్పుడు ఎలా తిన్నానో అలాగే ఉంది, సేమ్ ఆంటీ చేసినట్టే ఉంది. ఈ బెంగాలీ వాళ్ళు ఏ వండేసరి కొద్దిగా పంచదార వేస్తారండి. వాళ్ళు ఎక్కువ కారం తినరాలు, కానీ కొద్దిగా పంచదార వేస్తారు. కానీ పప్పు కూడా బాగుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మరి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి వీడియోనా. మరి ఇప్పుడు మా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి రావాలండి. స్నానం చేయలేదు, పిల్లలకి క్యారేజ్ కట్టేయాలండి. 12 అయిపోయింది, ఇంకా స్నానం చేయలేదు. క్యారేజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత స్నానం చేస్తానండి. ఇంకా వర్షం పడుతుందండి ఇంకా బయట, అందుకని ఇంకా స్నానం తర్వాత చేద్దామని చేయలేదు. స్నానం చేసి తర్వాత చేస్తాను. క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత 12 అవుతుంది టైం ఇప్పుడు లంచ్ చేయడానికి. వాళ్ళకి కర్రీ బంగాళదుంప వాళ్ళు తింటారు, అందుకని ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళకి. మరి నేను క్యారేజీ ఇచ్చేసి వచ్చాక కలుస్తాను ఇంకా. ఒకసారి పప్పు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలపండి, బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. कहते रेटिंग दिखा, मैं दिख चाचा मेरे को चार्ज था। अच्छा है, वेरी गुड. चाचा मेरा दिखा तेरा तब देखेंगे. मुँह पर मार दूँगा. హే ఎవ్రీవన్, ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళ స్నాక్స్ అంతా అయిపోయింది. ఇంకా మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు. ట్యూషన్కి వెళ్ళట్లేదు, వర్షం పడుతుందండి, అదే ట్యూషన్కి పంపించట్లేదు. ఇంకా వీళ్ళు హోంవర్క్
రాసుకుంటున్నారు. ఇంకా మా అమ్మాయి రాసుకుంటుంది, మా అబ్బాయి రాయట్లేదు. తనకి 4 తగిలిస్తే ఇప్పుడు చేస్తాడు. ఇంకా ఇక్కడ మేము డిన్నర్ అయిపోయిందండి. రైస్ తినేసాం. మళ్ళీ మా ఆయన తినలేదని మా ఆయన చపాతీ చేయమన్నారు. నేను చేయను అన్నాను. మామూలుగా కామెడీ చేశాను. ఇక్కడ మా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తానని. అందుకే ఇక్కడ ఇతని మాటలు వినండి. ఇక్కడ ఈ రోజు మా ఆవిడికి ఇలా కన్నాను, ఇలా వండింది. థ్యాంక్ యూ. విన్నారు కదండి మా ఆయన గారు. మేము అంతా రైస్ తినేసాం. తినేసిన తర్వాత మా ఆయన తిన్ననిసారు. చపాతీ చేయమంటే నేను చేయను అన్నాను. నాకు ఓపిక లేదు, నేను చేయను అంటే కోపంలో కూర్చున్నారు. తర్వాత మా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు చేసేస్తానని. అతను ముందు తేగానే అతను చేస్తావు అని అతని రియాక్షన్. అందుకని నాకు ప్రేమగా ఇప్పుడు తినిపించారు ఇక్కడ. ఎవ్రీవన్, ఇంకా మా పనులన్నీ అయిపోయింది. డిన్నర్ అంతా అయిపోయింది. చపాతీ చేశాను, తినేసాం. మేము అందరూ ఉన్నాం. ఇంకా వీళ్ళకి రైస్ పెట్టేసాను, తినేసారు అంతా. నా పనులన్నీ అయిపోయి 9:30 అవుతుందండి. ఇంకా పడుకుని చూస్తాం. మూవీలో మంచి సినిమా వచ్చింది, క్యాస్మేజీ నెట్ఫ్లిక్స్మే బడి. నెట్ఫ్లిక్స్లో బడి మూవీ వచ్చింది. అది వేసుకుని చూసుకుంటాం కొంతసేపు. వీళ్ళు పడుకుని పోతారులేండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళగా వీళ్ళు పడుకుని పోతారు. అంతేండి. మరి ఈ వీడియో ఇక్కడ నుంచి నేను క్లోజ్ చేస్తున్నా. ఐ హోప్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనండి. మరి ఈ వీడియో ఇక్కడ నుంచి నేను క్లోజ్ చేస్తున్నాను. కళ్ళకి నేను కాటికి పెట్టుకున్నానండి. కళ్ళు దొరకపడుతున్నాయని నేను కొద్దిగా కాటికి పెట్టుకున్నాను. అందుకే నా కళ్ళు అడుగున్నాయి. మరి ఈ వీడియోకి ఓకేనండి. మరి బాయ్ బాయ్.